కూటమి ప్రభుత్వ చర్యలతో విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 1000 కోట్లు ఆదా అయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న కాలంలో ప్రజలపై ఆ మేరకు భారాన్ని తగ్గిస్తామన్నారు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ప్రభుత్వం దయదలిచి జాలిపడి వాళ్ళంతటా వాళ్ళగా ఏమీ తగ్గించడం లేదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు మీరు యూనిట్కి 13 పైసలు చొప్పున తగ్గించండి అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు. అంతేగాని ప్రభుత్వం తనంతట తానుగా విద్యుత్ ఛార్జీలను ఏమి తగ్గించలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మామూలు ఛార్జీలకు అదనంగా 2700 కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో వసూలు చేశారు అనేదాన్ని పక్కన పెట్టి 923 కోట్ల రూపాయలు వెనక్కిస్తున్నాము అనేదాన్ని హైలైట్ చేయటం. అసలు 2700 కోట్ల రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేశారు? అందులో రిటర్న్ చేస్తుంది 923 కోట్లే. ఇంకా 1700 కోట్ల రూపాయల పైగా వసూలు చేశారు అదనంగా ఒక్క సంవత్సరంలోనే. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. అదేదో మేము బ్రహ్మాండంగా పనిచేయటం వల్ల, మేము చాలా జాగ్రత్తగా విద్యుత్ రంగాన్ని నిర్వహించడం వల్ల వెనక్కి ఇవ్వగలుగుతున్నాము అని చెప్పడం కొంచెం అతిశయోక్తి. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఈ మధ్యకాలంలో 30,000 కోట్ల రూపాయలకు పైగా అదనంగా ప్రజల మీద భారం మోపారు. అందులోంచి ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతోటి 923 కోట్ల రూపాయలు ఇవ్వగానే పెద్ద రిలీఫ్ వచ్చినట్టుగా కాదు. ఏమైందిరా డబ్బులన్నీ? ఏమైందిరా?